అతి తక్కువ ఖర్చులో కోళ్ళకి మంచి ప్రోటీన్ ఫీడ్ ఇవ్వాలనుకుంటే ఈ బిఎస్ఎఫ్ లార్వాని అయితే ఇవ్వచ్చు. సో ఇవైతే చాలా ప్రోటీన్ ఫీడ్, కోళ్ళలో ఎదుగుదలని అయితే తొందరగా తీసుకొస్తాయి. సో వీటిని అయితే మనం ఇంటి దగ్గరనే తక్కువ కాస్ట్లో ప్రిపేర్ అయితే చేయొచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినవి రెండు, ఒకటి పత్తి చెక్క, మరి ఇంకోటి అయితే తవుడు. సో ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం ఈ బిఎస్ఎఫ్ లార్వా పురుగులను అయితే తయారు చేసుకోవచ్చు మన ఇంటి దగ్గరనే. ఇలాంటి ఇంకా వేరే ఏం అవసరం లేదు. సో ఈ తయారు చేయడం ఎలాగో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు ఒక బుట్ట లాంటిది ఒకటి కావాలి. అదేవిధంగా మనకు తెచ్చుకున్న తవుడు, అదేవిధంగా పత్తి చెక్క, ఇవి రెండు కూడా కావాలి. వీటి కాస్ట్ అయితే పత్తి చెక్క కేజీ 30 రూపీస్ పడ్డది, ఈ తవుడు అయితే కేజీ 15 రూపీస్ పడ్డది. సో ఇవి రెండింటిని తెచ్చుకున్న తర్వాత వీటిని బుట్టలో వేసుకోవాలి. ఇలా ఒక తట్టలాగా వేసుకోవాలి. తట్టలో వేసుకొని పత్తి చెక్కను తవుడుని మంచిగా కలుపుకోవాలి. ఈ పత్తి చెక్క చాలా పెద్దగా ఉన్నాయి, సో వాటిని అయితే పీసెస్ లాగా కట్ చేస్తున్నా. కట్ చేసిన తర్వాత మనం అయితే వాటిని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో ఎలా చేస్తున్నానో అలానే మీరు కూడా వేయండి. మనకి జస్ట్ విత్-ఇన్ 2 to 3 days లోపలనైతే ఈ లార్వా అనేది తయారైపోతుంది. ఇది నేను చాలా రోజుల నుంచి అయితే చేస్తున్నాను. సో అదే మీకు షేర్ చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా వీటికి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి. ఈ పత్తి చెక్కను అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని చిన్న కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా బాగా యాడ్ చేయొద్దు, జస్ట్ ఒక మీడియం మాత్రం, కొంచెం మాత్రమే యాడ్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూపెట్టినట్టు మాత్రమే ఉండాలి, ఎక్కువ వాటర్ కూడా ఉండద్దు. వాటర్ కూడా మెల్లగా నిదానంగా కొన్ని పోసుకోవాలి. ఒకటేసారి బాగా పోసినామంటే ఎక్కువ వాటర్ అయిపోతుంది. సో ఎక్కువ వాటర్ కావద్దు, జస్ట్ కొంచెం వాటర్ అట్లా. చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు వేయండి. ఈ బిఎస్ఎఫ్ పురుగులు అయితే ఈగలు ఉంటాయి కదా. సో ఇవి ఎలా తయారవుతాయి అంటే ఈగలు వచ్చేసి పిండి పైన వాళ్తాయి. ఈ మనం ఏదైతే తవుడును పచ్చిగా కలిపి పెట్టాం కదా, సో వాటిపైన ఈగలు అయితే వచ్చి ఎగ్స్ అయితే లే చేస్తాయి. సో ఆ ఎగ్స్ నుంచి అయితే ఆ లార్వా అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఒక 2 to 3 daysలో బయటకు వస్తుంది. ఇంకొక 1 week, ఇంకొక 3 to 4 daysలో అవైతే ఈగల్లాగా మారి ఎగిరిపోతాయి. సో మనం ఈ లార్వాగా ఉన్న స్టేజ్లోనే వాటిని మనము కోళ్ళకి ఫీడ్ లాగా అయితే ఇవ్వాలి. మనం లేట్ చేసినట్టయితే అవైతే ఎగిరిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎప్పుడైతే లార్వాగా ఉంటాయో సరే ఆ టైంలోనే మనం కోళ్ళకైతే ఫీడింగ్ లాగా ఇవ్వచ్చు. ఇది జస్ట్ కోళ్ళకే కాదు, ఫిషెస్కి కూడా చాలా లేక్స్లలో ఇస్తారు. చూడొచ్చు కదా నేను ఏ విధంగా కాంపోజిషన్లో కలిపాను, మీరు కూడా అదే విధంగా కలపండి, ఎక్కువ వాటర్ కూడా ఉండదు. సో ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక మంచి ప్లేస్లా, ఎలాంటి తొండలు లైక్ బల్లులు, అదేవిధంగా పాములు, ఈ బిఎస్ఎఫ్ లార్వా అంటే అన్ని జంతువులకు కూడా ఇష్టమే. సో అన్నీ కూడా చూడండి ఈగలు ఇప్పుడే వచ్చి వాళ్తున్నాయి, ఎలా వాళ్తున్నాయి చూడండి. సో ఇట్లా వాలి అక్కడైతే ఎగ్స్ లే చేస్తాయి. ఎగ్స్ లే చేసిన తర్వాత 2 to 3 days తర్వాత ఎగ్స్ నుంచి లార్వా అయితే బయటకు వస్తుంది. మంచి ప్లేస్ చూసుకోండి, ఒక బుట్టలా ఇట్లా పెట్టి పైగా ఎత్తుగా ఉండే విధంగా దానిపైన అయితే మన తట్ట పెట్టి దానిపైన అయితే మూత పెట్టాలి. లేకపోతే తొండలు కానీ, బల్లులు కానీ, ఇంకా పక్షులు కానీ, మన కోళ్ళు కూడా, ఇవన్నీ అయితే వాటి మీద అటాక్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. చీమల మందు కూడా రాయాలి చుట్టూరంగా, లేకపోతే చీమలు కూడా వచ్చి తింటాయి. ఇట్లా వేసిన తర్వాత ప్రతిరోజు పొద్దున సాయంత్రం కొంచెం వాటర్ అయితే ఇట్లా స్ప్రే చేయాలి. మరి ఎక్కువ కూడా పోయొద్దు, జస్ట్ ఇట్లా స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన 2 to 3 days తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుని ఉండాలి. అబ్జర్వ్ చేసుకుని ఉన్న తర్వాత మనకైతే లార్వా అనేది కనబడుతుంది. కనబడపోతేనైతే కొంచెం డిస్టర్బ్ చేసినట్టు ఏంటి చేయండి పిండిని. సో మీకు లోపలైతే కనబడతాయి 2 to 3 days లోపలనే. మీరు చూడొచ్చు ఎలా అయితే లార్వా అయితే ఫామ్ అయిపోయిందో.
ఇప్పుడైతే మనం వీటిని అయితే కోళ్ళకైతే ఫీడింగ్ ఇవ్వచ్చు. ఇచ్చే స్టేజ్ వరకు అయితే వచ్చేసింది లార్వా. సో దీటిని అయితే మనం ఈరోజు అయితే మన కోళ్ళకైతే ఫీడింగ్ లాగా ఇస్తున్నాము. చూడండి ఎంత బాగా తయారైందో. నిజానికి అయితే నేను ఇంకా వాటర్ టైం టు టైం స్ప్రే చేయాలి, నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి. ఇంకా మనం వాటర్ కనుక టైం టు టైం స్ప్రే చేసినట్టయితే ఇంకా బాగా లార్వా అయితే ఫామ్ అవ్వు. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల నేనైతే చేయలేకపోయినా. మీరైతే నీట్గా ప్రతిరోజు పొద్దున సాయంత్రం అయితే వాటర్ అయితే స్ప్రే చేయండి. చూడండి కోళ్ళు అయితే ఎంత ఇష్టంగా తింటున్నాయో. చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఇదైతే లార్వా అయితే చాలా లో కాస్ట్లో మనమైతే హై ప్రోటీన్ ఫీడ్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలామంది నాటుకోళ్ళ ఫామ్లలో అయితే ఇది వాడతారు, కాకపోతే కొంతమంది తెలియదు. మీకు కనుక ఇప్పుడే ఈ విషయాన్ని తెలుసుకున్నట్టయితే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. అదేవిధంగా చాలామంది మన వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు మనమైతే నాటుకోళ్ళకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు అయితే ఈ ఛానల్లో అయితే మనమైతే షేర్ చేసుకొని మనమైతే ముందుకు పోదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.